హలో ఎవరీవన్, వన్ మోర్ మినీ వ్లాగ్. మినీ కాదు, ఏమో ఎంత వస్తుందో తెలియదు. సో వన్ మోర్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత వ్లాగ్ తీస్తున్నా, ఎందుకంటే ఓటేసిన తర్వాత మళ్ళీ వ్లాగ్ తీయలేదు. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను మనుగడే ఉన్నాం ఇంట్లో. సో ఏ డే విత్ మై సన్, రైనీ డే. నిన్నటి నుంచా, మార్నింగ్ నుంచి అనుకుంటా వర్షం పడుతుంది, అలాగా నైట్ నుంచి పడుతుందో తెలియదు. సో ఇట్స్ రైనీ డే. చాలా చాలా చల్లగా ఉంది. ఇక్కడ తలుపులన్నీ మూసిన మూలని వేడనిపిస్తుంది, కానీ లేకపోతే బయట చాలా చాలాగా ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి స్నానం చేశాను. ఇది నాకు థర్డ్ డే. సో బట్టలు క్లీనింగ్ ఉంది, కిచెన్ క్లీనింగ్ ఉంది, ఫుడ్ వండాలి, అండ్ చేపల ఫ్రై చేయాలి, ఎగురు వండాలి. సో చాలా 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 పనులు ఉన్నాయి. ఇవన్నీ నేను మనుగడు కలిపి చేస్తామో విడిగా చేస్తామో చూద్దురు, కానీ అసలు వాడు నాకు సాయం చేస్తాడో లేదో. సో అదనమాట. అండ్ ఇప్పుడు నేను సాలిసిలిక్ యాసిడ్ రాసుకుని సిరం ఒకటి, అండ్ దాంతోపాటు ఇన్విజిబుల్ సన్ స్క్రీన్, జెల్ అంటున్నాడు, కానీ జెల్ ఏం మెచ్చలేదు, నాకు క్రీమీ స్ట్రక్చర్ లాగే ఉంది. సో విష్ కేర్ నుంచి ఇది సమ్మర్లో కన్నా కొంచెం చల్లబడిన తర్వాత బాగున్నట్టు అనిపించింది. దాని తర్వాత దాన్ని వైట్ టోన్ పౌడర్, అంతే, ఇంకేం లేవు. ఆ మూడో రాసుకుని ఇలా రెడీ అయ్యాను. కొంచెం ఐలైనర్ పెట్టుకున్నా, ఈ మధ్య ఐలైనర్ ఇష్టపడుతున్నా. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇట్స్ మై సండే, సన్నీ డే. మను, ఒకసారి అది ఆపిలారా, ఒకసారి ఇలా. చట్నీ ఏం చేద్దాం? చట్నీ చేయలేదా? చట్నీ చేయలేదు, చేసేయచ్చు కదా. పెరుగు విత్ అదే పచ్చడి కలిపెట్టవా? తిన్నావనా? సరిపోదా? దాంట్లో కలిపి మాగాయ పచ్చడి కలుపు, ఫ్రిడ్జ్ లో ఉంది. దోశ నాది, చట్నీ మనుగడి. దోశ నాది, చట్నీ మనుగడి అంటున్నాను. అయితే నువ్వు దోశలు తినక నేను తినేస్తా. దోశలు నేను వేస్తున్నాను, చట్నీ మనుగడి చేస్తున్నాడు అంటున్నాను. ప్రిపరేషన్ నాది, దోశలు, చట్నీ మనుది. ఓకేనా? చూడు, నువ్వు చట్నీ వేసిన దాన్ని బట్టి ఎంత వేస్తావు ఒకసారి కలిపి చూడు. చట్నీకి అన్నీ ఎక్కువ వేసాను. సో ఆ రోజు సంథింగ్ నాన్ వెజ్ తినే రోజే షాప్ తీసుకొచ్చా అనమాట. రొయ్యలు అనుకున్నాము, కాకపోతే అక్కడ ఐస్ లో వేస్తున్నారని చేపలు తీసుకొచ్చారు ఫ్రెష్. సో దాన్ని నేను, మను అండ్ మా హస్బెండ్ ముగ్గురే కాబట్టి ఆయన పాపం మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదు, ఆఫీస్లో కొంచెం పని ఉందని చెప్పేసి. సో నేను మనుయే, అందుకని కొంచెం ఫ్రై అండ్ కొంచెం ఇగురిలాగా చేస్తున్నాను అనమాట. దానికి మ్యాగ్నెటా ఏదో అంటారు, దాన్ని ఏంటంటారు, ఏదో అంటారు. మొత్తం అన్ని కలిపి పక్కన పెట్టేస్తా ముందు. ఆ తర్వాత నేను ఫ్రెష్ అప్ మార్నింగ్ అయిపోయాను కాబట్టి, అండ్ కాసేపు నాన్నిచ్చిన తర్వాత వంట చేస్తా అనమాట. మనుగా చేత కోయించాను ఈరోజు ఉల్లిపాయలు అవిని. సో ముందు మంచిగా మసాలా అది ప్రిపేర్ చేసేసి దాంట్లో చేపలు కొంచెం అలా అలా తడుపుతాను అనమాట. అప్పుడు మొత్తం అన్నిటికి పడుతుంది, లేదంటే అసలు పట్టట్లే. ఒకదానికి పడుతుంది మొత్తం అంతా, ఒకదానికి పట్టట్లేదు. మొత్తం చేపల మీదే ఈ మసాలాలు వేస్తుంటే చికెన్లా కాదు కదా చేపలు, అందుకని ముందు మసాలా ప్రిపేర్ చేసుకుని ఆ తర్వాత చేపలు దాంట్లో వేస్తా అనమాట. అండ్ నేను విడిగా చేస్తాను, ఓన్లీ మొత్తం అంతా ఒకసారిగా కలిపేయను. చేపలు ఫ్రైకి విడిగా, అండ్ మన కర్రీకి అంటే పులుసుకైనా లేకపోతే ఇగురికైనా విడివిడిగానే చేస్తాను. రెండు ఫ్రైకి సంబంధించింది, కర్రీకి సంబంధించింది ఒకసారే చేసేయను అనమాట. ఇలా పక్కన పెట్టేసుకుని అదే గిన్నెలో మంచిగా
కర్రీ చేసేసాను, ఒక పక్కన ఫ్రై చేసేసాను. ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట. కొద్దిగా మనోగరికి సాయం చేశాడు అనమాట. పైకి బట్టలు తెచ్చాడు అండ్ ఉల్లిపాయలు కోసి పెట్టాడు. ఇవన్నీ సాయం బాగానే చేస్తాడు, పర్వాలేదు. సో మీరు చూడొచ్చు, ఇవి 2 ప్రిపేర్ చేశాను అనమాట. ఏం లేదు, గరం మసాలా, ఉప్పు, పసుపు, కారము అండ్ కొద్దిగా ఆయిల్ వేస్తాను. అండ్ మనం ఫ్రైకి అయితే కొంచెం ఒక హాఫ్ లెమన్ వేసుకుంటే బాగుంటుంది అనమాట. సో అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మంచిగా నేను ఉల్లిపాయలన్నీ కోసేసుకుంటే మనుగడ మంచిగా దాంట్లో పెట్టి నొక్కేస్తున్నాడు. సో ఇది బ్లాగ్. అండ్ మా మనుగడ కొంచెం ఈ మధ్య సాయం చేస్తున్నాడు, అందుకే కొంచెం ముద్దొస్తున్నాడు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలా ఫోన్ కానీ టీవీ కానీ చూస్తూ ఉంటున్నాడు అని చెప్పేసి మధ్య ట్రై చేస్తున్నా కొంచెం టేబుల్స్ అది చదివించడం. సో పర్వాలేదు, బాగానే వర్క్ అవుతుంది. సగం టీవీ చూసినా సగం సేపు మనం ఏదో ఒక వర్క్, ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదో ఒకటి. వంట చేస్తున్నా ఇంత చెమట పడుతుంది అనమాట. ఇంత బయట క్లైమేట్ చల్లగా ఉంది, ఎండలేదు, మబ్బుగా ఉందన్నమాట. మనుగడు తీసుకొచ్చేటి బట్టలన్నీ ఇప్పుడు ఆరేయాలి నేను. ఎండగా ఉన్నప్పుడు కిందే వేసేస్తున్నాను, కానీ వర్షం వచ్చినప్పుడు మాత్రం ఇది నాకు బాగా ప్లస్ అవుతుంది. మా పైన ఇంకొక హౌస్ ఉండదు అనమాట, ఓన్లీ స్లాబ్ ఒకటి వేసేసి ఉంటుంది. సో బట్టలు ఆరేసుకోవడానికి అయితే చాలా చాలా పీస్ఫుల్ గా ఉంటుంది నాకు. వర్షాకాలం అయినా వేసవకాలం అయినా నేను ఎప్పుడైనా బయటికి వెళ్ళినా సరే పైన వేసేసామనుకోండి, ఇంకా అలా ఉంటే క్లిప్సే పెట్టేస్తాం కాబట్టి గాలి వచ్చినా పెద్ద ఇబ్బంది ఉండలేదు. ఈ మధ్య వర్షాలు బాగా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి సో మాక్సిమం బట్టలు ఎక్కువే అవుతాయి మాకు. 4 ఉంటాము అండ్ పొద్దున్న సాయంత్రము అండ్ బెడ్షీట్లు ఇంకా చాలా చాలా ఉంటాయి కాబట్టి ఇవన్నీ నాకు మాక్సిమం పైన సరిపోతున్నాయి. ఒక 2 రౌండ్స్ పడుతున్నాయి. ఒక రోజు మానేసినా ఒక్కొక్కసారి మాత్రం 2 రౌండ్స్ పడుతున్నాయి అనమాట. సో ఇలా నాకు పైన సరిపోతుంది బట్టలకి. సో ఇక్కడ బ్రషెస్ క్లీన్ చేద్దామని పెట్టుకున్నాను అనమాట. అప్పుడే 2 months నుంచి అనుకుంటున్నాను, అసలు వాడట్లేదు. మేకప్ బ్రషెస్ నాకున్నవే 2 3 ఉన్నట్టున్నాయి. సో అవి కూడా వాడట్లేదు అనమాట. ఒకటి స్పాంజ్ మాత్రం అమ్మాలి ఇంటి దగ్గర ఉండిపోయింది, ఇక్కడ నెతిగాను అమ్మాలి ఇంటి దగ్గర ఉందనమాట, స్పాంజ్, మేకప్ స్పాంజ్. సో మిగతా బ్రషెస్ అన్ని మంచిగా క్లీన్ చేస్తున్నా. ఏం లేదు, బాడీ వాష్ కానీ ఫేస్ వాష్ కానీ ఏదైనా ఉంటే మంచిగా నీటిలో వేసేసి ఒక 1 hour లేదా హాఫ్ అన్ అవర్ మంచిగా నానబెడితే అప్పుడు మీకు త్వరగా వచ్చేస్తుంది మేకప్ బ్రషెస్ ఏదైనా సరే. దానికి కావాల్సిన లిక్విడ్ అండ్ క్లీన్ చేసుకోవడానికి మిషన్ అవన్నీ ఉంటాయి, కానీ మనకున్న వాటికి అంత అక్కర్లేదు. రోజు మేకప్ వేసుకునే వాళ్ళకైతే అలాంటివి కావాలి, మనకు అక్కర్లేదు కదా అని చెప్పేసి సో ఇలా చేస్తున్నాను అనమాట. ఏం లేదు, ఒక చిన్ని టబ్లో మంచిగా నీళ్ళు పట్టేసి, లక్స్ నాకు బాడీ వాష్ ఉంది సో అది వేసేసి దాని నిండా నీళ్ళు పట్టి అండ్ ఈ బ్రషెస్ ఉన్నాయి కదా 1 hour అలా నానబెట్టాను. ఇలాగా ఈవినింగ్ టైం మన ఫుడ్ ఉంటుంది కదా, అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. అవి ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేయడం మొదలెట్టా.
నార్మల్గా ఉంది. ఇది ఆ స్పూన్ ఎలా ముళ్ళుంది. స్పోక్ అంటది. ఫోర్క్, స్పోక్ కాదు ఫోర్క్. త్వరగా మిక్సీ పడితే ఎలాగ అవుతుంది. నాకు మిక్సీ పట్టిన త్వరక ఇంకా ఏదో చేస్తున్నాను. గరం మసాలా మిక్సీ పడుతున్నాం అనుకున్నాను. గరం మసాలా ఎందుకు వచ్చిందో మా ఇంట్లో అల్లం అల్లం ఉంటుంది కదా, అల్లంతో చేస్తా కదా, జింజర్ గార్లిక్ పేస్ట్ మిక్సీ పడుతున్నాం అనుకున్నాను. సో దట్స్ ఇట్ టుడేస్ వీడియో. మా మనగాడితో వీడియో తీయడం అంత ఈజీ కాదు అని ఈరోజు తెలిసిందనమాట. ప్రీతి కోఆపరేట్ బాగా చేస్తుంది, అమ్మో అసలు కోఆపరేషన్ లేదనమాట. సో నా పనులు అయితే చాలా చాలా అయ్యాయి ఈరోజు. నాకు కూడా కొంత సహాయం చేశాడు. పైకి బట్టలు వేసాడు, పైనుంచి బట్టలు తెచ్చాడు, మొక్కలకు నీళ్ళు పెట్టాడు, మిషన్లో బట్టలు తీశాడు, ఇంకా కొన్ని పనులు చేశాడు. అండ్ కొన్ని టేబుల్స్ చదివించాను. ఒక 6 ఎన్నో చదవమంటే 3 చదివాడు, అది కూడా పూర్తిగా రాలేదు. సో అలా ఉంటుంది అనమాట మా ఊడితోటి. సో దట్స్ ఇట్ టుడేస్ వ్లాగ్. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్కి మీరు మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవడం అస్సలు మర్చిపోవద్దు. బై గైస్.